గతంలో ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం రాజకీయ వ్యూహకర్తగా మారారు. ఎందుకు అట్లా చెప్పాల్సి వస్తుందంటే, అంతకుముందు ఐపాక్తో ఉంటూ ఎన్నికలు ఇలా స్ట్రాటజీస్ చేయాలి, అలా స్ట్రాటజీస్ చేయాలని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏకంగా రాజకీయ నాయకులకి వీళ్ళు గెలుస్తారు, వాళ్ళు గెలుస్తారని చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం ఈ విషయాలన్నీ పక్కన పెట్టేసేస్తే, ఈయన ఒక పెద్ద వ్యూహకర్తని, ఈయన ఎవరికి పని చేస్తే వాళ్ళు గెలుస్తారని ఇలాంటివి కొన్నాళ్ళు నడిచినాయి. మనం అప్పుడు కూడా మాట్లాడుకున్నాం, ఇక్కడ ఎవరు వ్యూహకర్తలు ఉండరు, స్ట్రాటజిస్టులు ఉండరు, ప్రజలే అతిపెద్ద స్ట్రాటజిస్టులు. వాళ్ళు ఎవరికి ఓటు వేయాలనుకుంటారో, ఎవరికి వేయకూడదు అనుకుంటారో, ఎవరిని అధికారంలో కూర్చోబెట్టాలనుకుంటారో, ఎవరిని అధికారం నుంచి దించేయాలనుకుంటారో వారికి మించినటువంటి స్ట్రాటజిస్టులు అయితే ఎవరూ లేరు. వారి పల్స్ అంచనా వేయటం అనేది అంత ఈజీ అయితే కాదు. సో ఇది మనం గతంలో కూడా చెప్పుకున్నాము. నిజంగా ప్రశాంత్ కిషోర్ అంత వ్యూహకర్త అయితే తన పార్టీనే అధికారంలోకి తెచ్చుకునేవాడు. ఆ పరిస్థితి ఇప్పటి వరకు చేయనటువంటి పరిస్థితి. ఇది విషయాలు పక్కన పెట్టేసేస్తే, ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కరణ్ థాపర్ నిర్వహించినటువంటి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు 10 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని, దాన్ని బేస్ చేసుకుని చెప్తున్నానని, దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఏపీలో టీడీపీ పార్టీ లేదా కూటమి, టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఆయన చెప్పాడు. సో మీరు చెప్పినటువంటి జోస్యం నిజమవుతుందా అని చెప్పి కరణ్ థాపర్ ప్రశ్నించడం జరిగింది. సో మీరు గతంలో కాంగ్రెస్కి సంబంధించి హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఇలాగే చెప్పారు, అది నిజం కాలేదు, మరి దీనికి ఏమంటారు అంటే, కొంత అసహనానికి లోనైనటువంటి ప్రశాంత్ కిషోర్ గారు కొంచెం ఆయన అసహనంగా మాట్లాడటం కూడా జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఆధారాలు చూపించాలని, అప్పుడే ప్రశ్నించాలని, ఆధారాలు లేకుండా మాట్లాడటం సరికాదని, కొంతమంది ఇంటర్వ్యూ మధ్యలో నుంచి వెళ్ళిపోతారని, నేను అలాంటి వాడిని కాదని, మీరు క్షమాపణ చెప్పాలని కొంచెం ఆయన స్పందించడం జరిగింది రివర్స్లో. అయితే ఆయన అనుకున్నటువంటి డ్రామా అయితే నడవలేదు. మీరు రీసెంట్గా కూడా టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలంగాణ ఎన్నికల గురించి కూడా చెప్పారు, అది కూడా నిజం కాలేదు. మరి మీ సుదీర్ఘ 10 ఏళ్ల రాజకీయ అనుభవం ఏం జ్యోతిష్యం చెప్పింది అని చెప్పి కరణ్ థాపర్ మరొకసారి అడగడం జరిగింది. దీంతో పూర్తిగా సహనానికి లోనైనటువంటి ప్రశాంత్ కిషోర్ ఇక ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరిగింది. ఓవరాల్గా పీకేకి మొహం పగలగొట్టినట్టు కరణ్ థాపర్ గారు అయితే మొహానే అన్నీ అడగటం జరిగింది. మనం ఇంత ముందు కూడా చెప్పుకున్నాం, ఇక్కడ ఎవరు వ్యూహకర్తలు ఉండరు, ఆయన అదృష్టం బాగుండి ఆయన డీల్ చేసిన వాళ్ళు గెలవటం, ఆయన పెద్ద వ్యూహకర్తగా దాన్ని చిత్రీకరించారో తప్ప అక్కడ అంత సీన్ లేదు అని చెప్పి. సో ఇది మరొకసారి రుజువైనటువంటి అంశం. ఎవరిని కుర్చీలో కూర్చోబెడతారో అనేది ప్రజలు డిసైడ్ చేయాల్సింది, వ్యూహకర్తలో స్ట్రాటజిస్ట్లో కాదు. ఆ పరిస్థితులు ఎప్పుడో పోయినాయి, ఆ పరిస్థితి ప్రస్తుతం అయితే లేదు. ఏపీ ఎన్నికల్లో ఎవరిని సీఎం సీట్లో పెట్టబోతున్నారు ఏపీ ప్రజలు అనేది జూన్ 4వ తేదీ మధ్యాహ్నానికో సాయంత్రానికో తెలిసే అవకాశం అయితే ఉంది.